ఒక కంపారిజన్ చూద్దాం. బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకని ఫార్ములా ఈ రేసు పెట్టారు. ఫస్ట్ సీజన్లో హెచ్ఎండిఏతో 12 కోట్లు ఖర్చు చేయించారు. రెండో సీజన్ కోసం 55 కోట్లు చెల్లించారు. లాంగ్ టర్మ్లో మొత్తం 600 కోట్ల డీల్ ఇది. దీనివల్ల హైదరాబాద్కి ఏమైనా ఒరిగిందా అంటే గుండు సున్నా. ఈవెంట్ పేరుతో జరిగిన పెద్ద స్కామ్ ఇది. మరిప్పుడు వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని హైదరాబాద్కి తీసుకొస్తున్నాడు రేవంత్ అన్న. అది పైసా ఖర్చు లేకుండా. మెస్సీ హైదరాబాద్ ఈవెంట్కు సెక్యూరిటీ కల్పించడం తప్ప ప్రభుత్వం పైసా ఖర్చు చేయట్లేదు. ఒక గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్తో ఒక సీఎం తలపడబోయే అరుదైన మ్యాచ్గా ఇది చరిత్రకెక్కనుంది. అందుకే దేశమంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ పెంచుతానని చెప్పి కేటీఆర్ స్కామ్కు తెరలేపితే పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్కు గ్లోబల్ అటెన్షన్ క్రియేట్ చేసిండు రేవంత్ అన్న.